ఫ్రెండ్స్ ఈ రోజు నేను మా హస్బెండ్ అయితే ప్రాంక్ చేయబోతున్నాను అనమాట. అది కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి. ఐడియా అయితే మా నాన్నమ్మ గారితే. సో చూద్దాము ఏం చేస్తున్నారో. ముందు అయితే నేను ఏం చేస్తున్నారో అని చెప్పేసి ఒక చిన్న వీడియో అయితే తీసాను అనమాట తనకు తెలియకుండా. సో చూసారు కదా, వర్క్ అయితే చేసుకుంటున్నారు చాలా బుద్ధిగా. ప్రాంక్ ఏంటి అని అంటే, నేను ఆషాఢానికి వెళ్తున్నాను అని చెప్పి ప్రాంక్ చేస్తున్నాము. సెకండ్ టైం అంటే ఆల్రెడీ మాకు మ్యారేజ్ అయ్యి 1 year అయిపోయింది. ఇది ఇప్పుడు వచ్చేది మాకు సెకండ్ ఆషాఢం అనమాట. సో సెకండ్ ఆషాఢానికి కూడా వెళ్ళాలి అని చెప్పేసి మా నాన్నమ్మ గారు అయితే ఇప్పుడు మా హస్బెండ్ తో చెప్తారు. తన రియాక్షన్ ఎలా ఉంది, ఏం జరిగింది అనేది స్కిప్ చేయకుండా చూసేయండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. నేనేం పెట్టలేదమ్మా, బాబు తింటున్నారు. నేనేం పెడతాను, నేనేం ఫిట్టింగ్లు పెడతాను నీకు. నాన్నగారు ఇస్తున్నారంటే ఏం ఫిట్టింగ్ పెట్టావని అడుగుతున్నారు అక్కమ్మ. నేనంట ఏం మరి ఏం పెడతాను. నాన్నగారు పిలుస్తున్నారంటే ఏం ఫిట్టింగ్ పెట్టావని అడుగుతున్నారు. నేను అమ్మగారి ఫోన్ చేసి మన పంపగాడం పుస్తకం కదా, పుస్తకాలు అంటే ఫోన్ పెట్టి ఆషాఢం వచ్చింది. ఇంకా అసలు అక్కర్లేదు. ఊరు అయింది కదా. అసలు 4 సంవత్సరాలు పెళ్ళైన వాళ్ళందరూ ఆషాఢం లాగా పాటించాలంట. నెల రోజులు పాటించాలండి అని వీళ్ళ అమ్మగా చెప్పేది. ఇలా పాటించాలంటే నా పేరు మీరు కొనుక్కున్నారా నన్ను. ఎక్కడ కొనుక్కోలేదమ్మా. ఏ అంటే ఇళ్ళలాగా అంటే దాని రోజులు అబ్బాయి దగ్గర ఉండకూడదు, అక్కడ పోవడం, గుమ్మాలు దాటుకోవడం ఏదో అన్నాడు. గొడవలు వస్తాయి, దాటకూడదంట, గుమ్మం దాటకూడదు. నాటడానికి ఎలాగా ఇది అలాగే పాటించాలంట అనేసి అన్నాడు. అంటే నేను అసలు అది ఎంతవరకు నిజం అనేసి అన్ని గారు ఫోన్ చేసి అంటే నాకు అంటారు నిజంగానే అంటే అది కరెక్టేనండి. 2 నక్షత్రాలకు వచ్చింది. ముచ్చుకు రాసి ఒకటి, ఇంకోటి ఏదో నక్షత్రం పెట్టిందాము ఆడకి. నాకు ఎంత నుంచి నీకు ఎలా చెప్పి ఏం మర్చిపోయి అంటారా. ఇది ఎలా ఉంటాడో బాబోయ్, అసలే చూడకోకుండా 1 నిమిషం కూడా ఉండడో ఎలాగా అని ఆలోచిస్తున్నాను అన్నమాట. ఏం చేద్దాం, నీ ఇష్టం, ఇది ఎలాగైతే అలాగా. అమ్మా కొన్ని పంపిద్దామని అంటే పంపిద్దాం. లేదమ్మా మీరు ఎక్కడన్నా కొన్ని ఏదైనా ఒక తీసుకుని నాకు ఎంత కనుక్కోకుండా వస్తాం అని అంటే కనుక ఇక్కడ ఏదైనా గది ఏర్పాటు చేసుకుంది. ఏం చేస్తా కూడా బొమ్మలు దాక్కోవడం. ఆ పుష్కరాల వల్ల అది దోషం అంట. 2 నక్షత్రాలకే పైన ఈ రూమ్ లో ఉంటుంది. మరి అమ్మ వెళ్ళిపోతే మరి మావయ్య గారు అదే ఆలోచన ఏంటి. అసలే వీళ్ళు 2 రోజులు కనపడకపోతేనే ఉండలేకపోతుంది. కొన్ని వ్యక్తులు ఆఫీస్ పోవాలి, అక్కడ చేయాలి అని వీడు అత్తగారు ఇద్దరు గుమ్మం అంటే బయటకొని ఎక్కడికన్నా వెళ్ళినా ఆఫీస్ దూరం అయిపోతుంది అంటున్నా. ఆఫీస్ వాళ్ళు అన్ని సింగిల్ రూమ్స్ వాళ్ళు ఉండాలి కదమ్మా. 4 ద్రాక్షలు కదా. నిజంగా వస్తానన్నారు. అదే తీసుకెళ్తారు. అమ్మ చూసి వస్తాను ఒక రోజు అన్నారు నాన్న. అందుకని చెప్పమని పెట్టుకుంటే ఏం అదే మాయగారు కూడా చెప్పం. అత్తమ్మ చెప్పిన వల్ల చెప్పకపోయిన వల్ల అంటే మొత్తం అత్త ఉంది కదా ఇక్కడ. మాయగారు చెప్పలేదని పట్టుకొని పోవాలి అవుతాడు కదా, అది భయం. తినాలి ఇక్కడ అత్తయ్య గారు చెప్పాలి, అత్తయ్య గారు మాయగారు డాడీకి చెప్పాలి కదా. డాడీగా అమ్మకి డాడీని చెప్పి అమ్మకి చెప్పిస్తా. అసలు మన ముందు అనుకోవడం, ముందు డాడీకి చెప్పాలి కదా. ముందు నువ్వు చెప్తారా, మరి నువ్వేమంటావు, నీ మాట వినేసి అప్పుడు నాన్న చెప్తారు.
నువ్వేమంటా నీ మాట తీసుకున్నావని కింద నుంచి ఆలోచన ఇవన్నీ చేసుకుంటాడని నా బలి ఆ 2 రోజులు ఉంటానికే ఓ దిగులుగా కూర్చొని సరేలే ఉండదండి నాకు ముందు చెప్పలేదు ఉండదు ఇంతకుముందు ఉన్నానా నా పెళ్ళి అయ్యాక కదా ఇది ఇవన్నీ వస్తున్నాయే పెళ్ళి ఎప్పటి నుంచి చెప్పొద్దు నమస్తే 26 26 అంటే 24 వెళ్ళిపోవాలి 2 రోజులు మంచి రోజు ఇంటి రోజు కాదు అమావాస వస్తే మళ్ళీ వస్తున్నట్టే అమావాస రాకోకుండా 2 రోజులు ముందు వెళ్ళిపోవాలి అదిగో నీకు అదే అవుతుంది ఇదిగానే ఉంది కదా కొంచెం పర్లేదు ఉండగలవా చాలా అవసరం వెళ్తా ఉంటాను మరి కూడా వెళ్ళకూడదా అదే ఇప్పుడు అనుకునేది చాలా వచ్చినప్పుడు పిండి ఉంది కదా పిన్నిళ్ళు అమ్మిళ్ళు ఒకటే అయినా పిన్ని ఆపరేషన్ చేయించుకొని వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళు వచ్చి ఉన్నారమ్మా పిన్నిని చూసుకోవాలి కదా సరే రోడ్డు మీద చూసి వచ్చేస్తాను ఇంకా రోడ్డు వచ్చి మా చేతిలో కూర్చుంటారా ఇద్దరు అలా కాదురా ఆడే బాధగా ఉంటే మీరేమో నవ్వుతున్నారు ఏమైందిరా బాగానే ఉంటున్నాను నీ మాకు వేసి వస్తుంది బాబు ఏమంటావా బాగుపడుతుంది ఎర్రగా మీరన్నీ తెప్పించినట్టు ఉంది నేను మగపిల్లలు బాగుపిల్లాడివే ఆడపిల్లలాగా వృత్తిలో మెత్తబడిపోతావు అది భయం నేను పక్కన వేసుకుంటానమ్మా అరా చిన్నప్పుడు పడుకులు తిట్టి పక్కనే ఓకేనా బాబా సరే ఏం చేద్దాం ఏం వెళ్తావా మహోదర పెట్టేది పర్లేదమ్మా బాబు నేను సరే అంటున్నాను కదమ్మా ఎక్కడైనా బాగోదు ఏం మందు నువ్వు వెళ్ళమంటే వెళ్తుందమ్మా లేకపోతే ఏదో పక్కన ఉంటుంది ఇక మరి మా ఇంట్లో ఉంటున్నాను అనుకో మీరు బూక్కుని వచ్చారు కుదరదు అక్కడ నేనే మరి గమ్మున వచ్చేస్తే ముందే అటు ఇటు గిరగరదు లేకపోతే బాగా అలా ఉంటే బాగా అనుకుంటే వచ్చేస్తా వచ్చిపోయి వచ్చేస్తా వచ్చావా అలాగే అంటారు మరి పాటించాలంటే పాటించాలి లేదు దగ్గరికి పంపిస్తాను అన్నింటి గదులు ఏమంటారు సార్ చెయ్యండి అని అంటున్నారు అందే అదే పదైందా అని అందరికీ మాకు చెప్పడమే కదా సరే లేకపోతే అమ్మకి చెప్పమ్మా అంటే అత్తయ్య గారు ఈసారికి 2 ఆషాఢ అలాంటివి మనకి ఏం లేవు కదండి ఖచ్చితంగా వెళ్ళాలి అంటారా వీడు ఎలాంటి వాడంటే ఎందుకంత గల్లి బిల్లి ఆడిపోతున్నావు అలాంటివి ఉండే కదా పాటించాలంటే మాట్లాడదు ఏం మాట్లాడతానమ్మా నువ్వు రారా నాకు కనపడదు పర్లేదురా బాబు నేను ఉండగా పడుకుంటారా అదే కదా బాబాయ్ గారు ఇంకా అన్నాలే తినలేదు పడుకుంటారని అడుగుతారు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది అంత పది కదా చేతలు చేత నువ్వు చెప్పేస్తా నందుగా ఇందాక అది ఏమంటాడనమ్మా అంటే మీరు కుదరనప్పుడు ఏం చేస్తామండి నువ్వు చెప్తానండి అని అన్నాడు ఫోన్ చేయమని
ఇంకోసారి తీసేటప్పుడు వస్తూనే ఉంటాయి తగ్గిపోతున్నా. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి పడుకుని పోయినట్టుంది. సరే మరి చేరితే రేపు పొద్దున్నే ఎప్పుడో మాట్లాడతాను. వచ్చి తీసుకెళ్తానన్నా కదమ్మా, ఎప్పుడు వస్తావు అని అడుగు. అవునా చేసేస్తున్నారు అమ్మా. హలో చెప్పమ్మా. అదే ఆషాఢంకి రావాలి అన్నావు కదా, నాన్నమ్మ గారు ఒకసారి మాట్లాడతారంట. బావకి చెప్తావా? చెప్తావా? బావకి ఇమ్మంటావా? అంటే నాన్నమ్మ గారు చెయ్యమ్మా అన్నారు. పడుకుంటావని చెప్పాను, లెగుతావేమోనని. అదేలే చెప్పమ్మా ఎత్తున్నా. హలో బాబు మాట్లాడు. అత్తయ్య గారు చెప్పండి. అదే ఆటడానికి సారి నిహారిక రావాలమ్మా. హలో చెప్పండి వినబడుతుంది. సరిగ్గా చెప్పమ్మా. అదే సారి కొత్తగా అలా వచ్చిందంట పుష్పరాశులకి. రెండో ఆచారం కూడా వెళ్ళాలని. ఏంటి మరి వస్తా 4-10 రోజుల్లో తీసుకెళ్తాను సార్. సరేనండి. అలాగేనమ్మా. అయితే ఉన్నా ముందు డాడీకి అమ్మ చెప్పండి. చెప్తాను. నీకు ఎందుకు లేని ఉంటున్నాను, చెప్తాను. అలాగేనండి. ఉంటానమ్మా. ఏమిటో ఎంత మందిలో ఇది ఫ్రెండ్. అరే ఏంట్రా ఇది? అక్కడ చూడు, ఇక్కడ చూడు, చూసేస్తాను అనుకున్నాను బాబా నేను. వెళ్ళిపోయారు ఇంకా. అంటే వాళ్ళు ఆవును సెట్ చేస్తారా? ఆలోచనలో పడిపోయేది. మీరు ప్రాంకులు ఏంటమ్మా బాబు? నేను అన్న వీడియో కూడా తీసుకుంటాను. ప్రాంక్లు అంటారు వీటిని, ఇది ప్రాంక్లు అంటారు. ఇలాంటి వాటిని వీడియో తీసుకుంటాను అని చెప్పేసి తీసుకుంటున్నాను అనమాట. అక్కడ లైట్ ఉందని ఇప్పుడు చెప్తే తెలిసింది. ఇందాక అయిపోయింది ఫోన్ లో చెప్తాను నా తర్వాత ఆవిడ కూడా ఆడేసుకుంటాను. కళ్ళు చూపించండి, కళ్ళు ఒకసారి ఈ రైట్ అయి చూపించండి. రైట్ అయి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ గైస్.